డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను ప్రీ ఫైనల్ 2 క్వశ్చన్ పేపర్లోని 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్ పేపర్లో. ఫస్ట్ మనం x2y3 ఇచ్చారు. మోలార్ మాస్ ఆఫ్ x2y3 కనుక్కుందాం. మోలార్ మాస్ ఆఫ్ x2y3 ఈజ్ ఈక్వల్ టు దాని వెయిట్ డివైడెడ్ బై మోల్ నెంబర్ చేయాలి. 38, మోల్ నెంబర్ 0.5 ఇచ్చారు. సో దీన్ని చేస్తే 76 గ్రామ్స్ వస్తుంది. x2y3 కాబట్టి 2x + 3y తీసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు 76. దీని నెంబర్ 1 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుందాం. ఇంకొక కాంపౌండ్ ఏమి ఇచ్చారంటే x2y ఇచ్చారు. x2y దాని యొక్క మోలార్ మాస్ కనుక్కుందాము. దాని యొక్క మోలార్ మాస్ వెయిట్ వచ్చి 4.4 గ్రామ్స్, మోల్ నెంబర్ 0.1 అన్నారు. దీన్ని చేసినట్లయితే మనకి 44 గ్రామ్స్ వస్తుంది. ఇది 2x + y ఈజ్ ఈక్వల్ టు 44గా తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు 1 - 2 చేద్దాము. 1 - 2 చేస్తే 1 వచ్చేంటి 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 76. సెకండ్ ఈక్వేషన్ వచ్చి 2x + y ఈజ్ ఈక్వల్ టు 44. రెండు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ కింద ఉండే ఈక్వేషన్ యొక్క సింబల్స్ మారుతాయి. +2x - 2x క్యాన్సిల్ అవుతుంది. 3yలో y తీసేస్తే 2y అవుతుంది. 2y ఈజ్ ఈక్వల్ టు 6లో 4 పోతే 2, ఇక్కడ 7లో 4 పోతే 3, కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 16 వస్తుంది. సో y 16 అని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు మనకి 2x + 3 × 16 ఈజ్ ఈక్వల్ టు 76 అవుతుంది. సో 2x + 48 ఈజ్ ఈక్వల్ టు 76. కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు 76 - 48. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 76లో 48 తీసేస్తే 28 వస్తుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 28/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 వస్తుంది. కాబట్టి x వచ్చి 14, y ఆల్రెడీ కనుక్కున్నాం మనం, yని 16. కాబట్టి 14, 16 యూనిట్స్. కాబట్టి ఆన్సరు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యాస్ ట్రిపుల్ బాండ్ అన్నారు. C2H2 ట్రిపుల్ బాండ్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే C2H2 స్ట్రక్చర్ మనం రాస్తే కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ వేసుకోవాలి. తర్వాత ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ని, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ ఇవ్వాలి. ఇప్పుడు కార్బన్కి 2 బాండ్సే ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 బాండ్స్ వేయాలి. కాబట్టి ఎసిటిలిన్లో కార్బన్కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ది ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ Na2S4O6. ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోవాలి. సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబరు Na2S4O6లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని కనుక్కోవాలి. 2 సోడియంలకి +2, 4 సల్ఫర్లకి 4x అనుకుందాము. 6 ఆక్సిజన్లకి -12, -12, ఒక ఆక్సిజన్కి -2 కాబట్టి 6 ఆక్సిజన్కి -12 అవుతుంది ఈక్వల్ టు 0. అప్పుడు 4x - 10 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 4x ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10/4 అంటే 2.5. కాబట్టి ఆప్షన్ దీనికి 2.5 వస్తుంది. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మొత్తం 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది 4th. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో దాన్ని ఏమంటారంటే స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే జీమన్ ఎఫెక్ట్ అంటారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్పెక్ట్రల్ లైన్స్ స్ప్లిట్ అవడాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇది ఐసోథెర్మల్ చేంజ్. ఇంకొక వీడియోలో ఈ ఐసోథెర్మల్ చేంజ్ గురించి ఏ విధంగా ఈ చేంజ్ని అర్థం చేసుకోవాలో తర్వాత చెప్తాను. నెక్స్ట్ 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ ఏంటంటే మిథాక్సీ ప్రోఫేన్ అండ్ ఇథాక్సీ ఈథేన్. మిథాక్సీ ప్రోఫేన్ అంటే మనకి CH3O, ప్రోపేన్ అన్నప్పుడు CH2 CH3 వస్తుంది. దీన్ని మిథాక్సీ ప్రోఫేన్ అంటారు.
రెండవది వచ్చి ఏం చెప్పారు, ఇథాక్సీ ఈథేన్ అన్నారు. ఇథాక్సీ అన్నప్పుడు C2H5O C2H5. ఈ రెండు కానీ మీరు పరిశీలిస్తే కార్బన్కి బోత్ సైడ్స్ ఉండేటటువంటి ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈథర్స్ ఈ రెండు. ఈథర్స్లో ఇక్కడేమో ఒక కార్బన్ ఉంది లెఫ్ట్ సైడు, ఈ ఆక్సిజన్కి లెఫ్ట్ సైడ్ 2 కార్బన్స్ ఉన్నాయి. అంటే బోత్ సైడ్స్ ఉండే నెంబర్ ఆఫ్ కార్బన్స్ చేంజ్ అయ్యాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే ఇటువంటి ఐసోమెరిజంని మెటామెరిజం అంటారు. కాబట్టి ఈథర్స్లో ఎక్కువగా ఈ ఐసోమెరిజం ఉంటుంది, మెటామెరిజం అంటారు. కాబట్టి 6th క్వశ్చన్కి ఆన్సర్ మెటామెరిజం. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వెళ్దాం. 7th వచ్చి ఏంటంటే వాట్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అన్నారు. ఐసో ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండేదాన్ని ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటారు. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ Mg2+ చూడండి, O2- చూడండి, ఇవి రెండు కూడా ఐసో ఎలక్ట్రానిక్స్. ఎందుకంటే దీంట్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఈ O2- కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉండే స్పీసెస్ని ఒక వరుసలో రాస్తే దాన్ని ఐసో ఎలక్ట్రానిక్స్ సిరీస్ అంటారు. నెక్స్ట్ వాట్ ఈజ్ లూయిస్ యాసిడ్ అన్నారు. లూయిస్ యాసిడ్ అంటే ఏంటి? లూయిస్ యాసిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ BCl3 తీసుకుందాం. ఈ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాంపౌండ్. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్, ఎలక్ట్రాన్ పెయిర్ని ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని లూయిస్ యాసిడ్ అంటారు. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ ఈజ్ కాల్డ్ లూయిస్ యాసిడ్. తర్వాత క్వశ్చన్ వాట్ ఆర్ ఎరిన్స్. ఎరిన్స్ అంటే ఏమి? aromatic hydrocarbons. aromatic hydrocarbons ని ఎరిన్స్ అంటారు. aromatic hydrocarbons యొక్క ఒక ఎగ్జాంపుల్ ఏంటి? బెంజిన్ C6H6. అన్సాచురేటెడ్ కార్బన్ డబుల్ బాండ్స్ని ఆల్టర్నేటివ్గా కలిగి ఉంటుంది. హుకుల్ రూల్ పాటించాలి. హుకుల్ రూల్ని పాటించేటటువంటి కాంపౌండ్స్ని ఎరిన్స్ అంటారు. హుకుల్ రూల్ ఏంటి? 4n+2 ఎలక్ట్రాన్లు కలిగి ఉండాలి. కాబట్టి మనం సింపుల్గా aromatic hydrocarbons ఆర్ కాల్డ్ ఎరిన్స్ అని రాయొచ్చు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్దాం. 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ is CH2O, ఇట్స్ మాలిక్యులర్ మాస్ is 90, క్యాలిక్యులేట్ మాలిక్యులర్ ఫార్ములా అన్నారు. మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలంటే ఫస్ట్ n కనుక్కోవాలి. n is equal to ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ అంటే CH2O వెయిట్ కనుక్కోవాలి. 12 + 2 + 16 ఎంత అవుతుంది? 30 అవుతుంది. కాబట్టి n కనుక్కోవాలంటే మాలిక్యులర్ వెయిట్ 90 ఇచ్చారు కాబట్టి 90/30 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 3 × CH2O చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? C3H6O3. ఇది మాలిక్యులర్ ఫార్ములా అవుతుంది. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వాట్ వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆబ్టైన్ 4 grams ఆఫ్ CaCO3. 100 grams ఆఫ్ CaCO3 కానీ మనం వేడి చేసినట్లయితే మనకి ఎంత వాల్యూమ్ వస్తుంది అంటే 22,400 మిల్లీలీటర్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అదే మనం 4 grams ఆఫ్ CaCO3 కానీ వేడి చేసామంటే ఎంత వాల్యూమ్ వస్తుందంటే 22,400 × 4/100 చేయాలి. ఈ 2 సున్నకి 2 సున్నలు క్యాన్సిల్ చేసామంటే 4 × 4 = 16, 4 × 2 = 8, 9, 4 896 grams. 896 grams మనకి గ్రామ్స్ కాదు మిల్లీలీటర్. 896 మిల్లీలీటర్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది వాల్యూమ్. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 0.896 లీటర్స్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ 600 నానోమీటర్స్ అని చెప్పారు. ఇది 12th క్వశ్చన్. ఈ 12th క్వశ్చన్కి ఫస్ట్ మనం λ ఈజ్ ఈక్వల్ టు 600 నానోమీటర్స్. ఈ నానోమీటర్స్ని మీటర్స్లో మార్చుకుంటే 6 × 10² × 10⁻⁻9 మీటర్స్ అంటే 6 × 10⁻⁻7 మీటర్స్ వస్తుంది. C ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలి వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. కాబట్టి న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ. C అంటే 3 × 10⁸ డివైడెడ్ బై 6 × 10⁻⁻7. 3 ఒకట్ల 3 రెండుల క్యాన్సిల్ కొట్టచ్చు. అప్పుడు 0.5 × 10⁻15 హెడ్జ్లు అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ 0.5 × 10⁻15 హెడ్జెస్. 1/2ని 0.5 అని రాసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ హున్స్ రూల్ అన్నారు.
హున్స్ రూల్ ఏం తెలియజేస్తుందంటే ఏదైనా ఒక డీజనరేట్ ఆర్బిటాల్స్ ఈ p ఆర్బిటాల్స్ ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ని మనం పంపిన తర్వాతనే మళ్ళీ మనం పేర్ చేయాలి. ఇన్ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై సింగిలీ దెన్ పెయిర్డ్ అప్. అది హున్స్ రూల్ అనమాట. ఆ తర్వాత 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఏం చెప్పారంటే ఇక్కడ కొన్ని అయాన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చి ఏంటంటే N-3 అన్నారు. అదేవిధంగా O2-, ఆ తర్వాత F-, Na+, అదేవిధంగా Mg2+, అదేవిధంగా Al3+. ఇవి అయాన్స్ ఇచ్చారు. ఈ అయాన్లకు సంబంధించి ఏం కామన్గా ఉందంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్నిట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సమానంగా ఉంటాయి. ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్ సమానంగా? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి ఐసో ఎలక్ట్రానిక్స్ అనమాట. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే దాంట్లోనే సెకండ్ ఉంది, అరేంజ్ దెమ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ రేడి.